హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిజంగా నేను చిన్నప్పుడు వినేదాన్ని దొంగలు పడ్డారు రాత్రి అనేసి. ఇప్పుడు పట్ట పగిలే దొంగతనం జరిగింది వాళ్ళ ఇంట్లో 3:30కి. అలాగా మేము కూడా ఇంట్లోనే ఉన్నాము, సెల్స్ అవి టీవీ చూసుకుంటా తిని అప్పుడప్పుడే కూర్చున్నాము. సండే ఆ డే అస్సలు అందరు ఇక్కడే ఉన్నారు, చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు మొత్తం ఇక్కడే నిలబడి ఉంటారు. ఎలా దొంగతనం జరిగిందో ఏమో పాపము. అసలు తనైతే ఎంత ఏడుస్తుందంటే నాకు అయితే వీడియో తీయాలనిపించలేదు పాపం తనకైతే. ఇంకా రోడ్డు మీద పడి మరీ ఏడుస్తుంది. ఇంకా పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, దొరుకుతుందిలే అని హామీ ఇచ్చారు పోలీస్ వాళ్ళు. ఇంకా తను కొంచెం రిలాక్స్గా ఉంది, దొరుకుతుంది అనింది. సీసీ కెమెరా ఫుటేజెస్ చాలా వరకు ఉన్నాయి సందులో, అది మనం చూద్దాము కనుక్కుంటామనేసి పాపం పోలీస్ వాళ్ళు చెప్పినందుకు కొంచెం రిలీఫ్ ఫీల్ అయింది తను. నేనైతే ఈవినింగ్ పానీపూరి తెచ్చుకున్నాము. ఇంకా ఈ టాపిక్లో పడి మేమైతే వంట గింట ఏం చేయలేదు. ఉన్న ఏదో చపాతీస్ ఉన్నాయి కదా, అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని చపాతీస్ తినేస్తాను. పిల్లలు చపాతీస్ తినరు కదా అనేసి పానీపూరి కట్లైట్ ఇవల్ల తెప్పించుకొని తినేసాము. కొంచెం చినుకుల్లాగా మోడమ్ కూడా వచ్చేసిండే, దానికోసం అలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చాలా లేట్గా అయితే లేసాము. రాత్రికి అంట్లు వాష్ చేసేసి పడుకున్నాను. కాకపోతే మళ్ళీ మనం ఈ టాపిక్ మీదనే మాట్లాడుకుంటున్నాము నేను నా హబ్బీ. ఎందుకు అంటే పాపం చూడు ఎలా తీసుకొని వెళ్ళారో అది ఇది. అంటే దొంగలకు కూడా ఎంత ఇది ఉందో చూడు, పట్ట పగులు ఎవరో చూసిన వాళ్ళే చేసినట్లు ఉన్నారు. లేకపోతే తాళం తీసి ఎలా తీసుకొని వెళ్ళడానికి ధైర్యం వచ్చింది అన్నట్లు మేము మాట్లాడుకుంటూ నేనైతే నా అంట్లో అయితే సర్దేస్తున్నాను ఎక్కడివి అక్కడ. ఇంకా నైట్కి వాష్ చేసినవి కదా, ఆ చపాతీస్ అవి తిన్న తర్వాత వాష్ చేశాను. కానీ ఫ్రిడ్జ్లోనిటివి ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా మన దగ్గర, అవల్ల తీసి మళ్ళీ సింక్ నిండా అంట్లు పడిపోయాయి. ఎన్ని అంట్లు అయితే చెప్పలేము. ఎందుకు నువ్వు ఫస్టే తోమేయాలి, ఒకటి పడినప్పుడు ఒకటి అని అంటారేమో. నాకైతే ఆ అంట్లు అంటేనే చాలా విసుగు వస్తుంది. కాకపోతే తోమితే నీట్ అండ్ క్లీన్గా, అందుకనేసి నేను ఎన్ని సోప్స్ పెట్టుకుంటానంటే ఒక లిక్విడ్, ఒక సోపు, చాలా వరకు అక్కడ నా ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంకా దాని నుంచి నా అంట్లు చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే నేను వాష్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట. ఈ డే ఈవినింగ్ టు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేంత వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ చేశానండి. ఇంకా వీడియోలో పడేది కదా అందుకనేసి 10 మాటలు చున్నీ సర్దుకునడమే సరిపోయింది అనుకోండి. కానీ నేను కట్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఇంకా నేను నిన్న చపాతీస్ డీప్ ఫ్రై చేశాను కదా, ఆయిల్ వేడిగా ఉంది అనేసి నైట్ వదిలేసి మార్నింగ్ వేశాను. ఎందుకంటే అది ప్లాస్టిక్ కంటైనరు, వేడిగా వేస్తే మనకు తెలిసిందే కదా, ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టు అయిపోతుంది. ఆ దొంగలు అసలు నిజంగా నేనైతే భయపడుతున్నా ఈ మధ్య. ఎందుకంటే తాళం వేసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఊరికి గడ వేసినా కూడా ఎవరో వచ్చినట్లు సౌండ్స్. ఏమో ఫ్రెండ్స్, వచ్చి మన దగ్గర ఏమన్నీ సొమ్ములు లేవు కానీ వచ్చి ఒక కత్తెర ఏదన్నా ఏమంటారు నైఫ్ అవి చూపిస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఉండేదాన్ని ఒక్కదాన్నే, మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, నా హబ్బీ పనికి వెళ్ళిపోతారు. వస్తే ఆఫ్టర్నూన్ వస్తారు, లేకపోతే ఈవినింగ్ నైట్ ఉంటారు. ఇంకా మార్నింగ్ 9 నుంచి నేను 2 వరకు నేను ఒక్కదాన్ని ఏదో ఒకటి చేసుకుంటా పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా కిచెన్ రూమ్ నుంచి అసలు ఒకరు ఎంటర్ అయ్యారనుకోండి, మనం ఎక్కడికి పోవడానికి దారి లేదు, అలా ఉంది మా ఇంట్లో అయితే. దాని కొరకు అదే డిస్కషన్ చేస్తున్నాను నా హబ్బీతో. వీడు ఇంకా మార్నింగ్ లేసి అసలు ఏముంది ఏం లేదనేది కూడా చూడలేదు, పాయింట్ ఇప్పేసి బాత్రూమ్కి వెళ్ళిపోయాడన్నమాట. ఇంకా నా హబ్బీ రెడీ అయిపోయారు. చెప్పాను కదా దాని గురించి, ఇంకా ఎట్లా ఏంటిది అనేసి. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఏంది నువ్వు అవల్ల ఏం ఎత్తకుండా కసు కొట్టకుండా టీ పెట్టేసుకున్నావా అనుకోవద్దు. ఈ కిచెన్ రూమ్ అనేటిది నేను క్లీన్ చేసేసుకొని నా వంట స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫిల్టర్ నీళ్ళు మేము బయట నుంచి తెప్పించుకుంటాము తాగే నీళ్ళు. దానికోసము ఈ బిందె కడిగివ్వు అంటే ఇంకా నేను కొంచెం నీట్నెస్గా క్లీన్ చేసిస్తున్నాను. 4 days అయిపోతుందిలేండి ఇది క్లీన్ చేయలేదు, నీట్గానే ఉంది. కానీ మనం క్లీన్ చేసుకుంటేనే కదా అనేసి క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever.
నీళ్ళు తెచ్చేదానికన్నా ముందు టీ చేసేసాను. టీ తాగి వెళ్ళండి అనేసి చెప్పాను కాబట్టి ఇక్కడ మా టీ రెడీ అయిపోయింది. మార్నింగ్ లేవగానే నేను బ్రష్ కూడా చేయకుండా ఫస్ట్ టీ తాగేస్తాను. ఎందుకు అంటే నేను టీ తాగిన ఇప్పుడు బ్రష్ చేసి టీ తాగితే వామిటింగ్స్ వస్తాయండి నాకు. అందుకనేసి బెడ్ కాఫీ లాగా తాగేస్తాను. వీళ్ళు ముగ్గురు ఫ్రెష్ అవుతారు, నేను ఒక్కదాన్ని అలాగా. సో నేను టీ తీసుకొని వెళ్ళాను. నా లైట్స్ ఆఫ్ అయిపోయాయి. ఇంకా టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మీతో బ్రేక్ఫాస్ట్ షేర్ చేయలేదు. నేను టీ ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్గా టీ తాగేసిన తర్వాత బయట అయితే కసు కొట్టేసుకుంటున్నాను. ఇంకా స్టడీ అవర్ నుంచి వస్తారా, ఈ స్లిప్పర్ చూడండి ఎలా పాడేశారో. ఇవల్ల తీసి వర్షం పడుతుంటే ఇక్కడికి డైవర్ట్ చేసేసాను, అంటే కన్వర్ట్ చేసేసాను షూ ర్యాక్. కాకపోతే మళ్ళీ కొంచెం ఎండగా ఉందనేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, వర్షం పడిన వెంటనే అసలు షూస్ స్లిప్పర్స్ అవల్ల అన్నీ నీళ్ళు పడి నా చెప్పులు అయితే 2 సార్లు అసలు విరిగిపోయాయి నీళ్ళ వలన. ఇంకా దానికోసం భయపడి ఇక్కడ పెట్టేసుకున్నాను. కాకపోతే దీని ఒరిజినల్ ప్లేస్ అది కాదు, ఇది. ఇంకా మా పిల్లలు కసు కొట్టడానికి చీపురిస్తే నేను ఇంకా కసు అయితే కొట్టేసుకుంటున్నాను. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒకసారి కొంచెం సేపు తర్వాత మళ్ళీ నీట్ అండ్ క్లీన్గా కసు అయితే కొట్టేసుకుంటాను. కసు కొట్టిన తర్వాత మళ్ళీ 1 గ్లాస్ టీ తాగేసి ఆ తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి ఇంకా ఏమేమో దోశలు వేయడానికి సమ్ ఉంటాయి కదా, చాలా బట్టలు అంట్లు అన్నీ క్లీన్ చేస్తాను. నాకంటూ ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను ఓన్లీ ఒక్కదాన్నే ఉంటాను. ఎవరితో అన్నా మాట్లాడాలన్నా కూడా నాకు భయము. నాకు తెలుగు అంతంత మాత్రమే వస్తుంది. కిందికి దిగి వాళ్ళు చెప్పే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి నాకు సరిగ్గా రాదు. నాకు వచ్చిన తెలుగు నేను మాట్లాడుకుంటా నా వ్లాగ్స్ అనేటివి మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పుడన్నా వ్లాగ్స్ స్టార్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఇంకా అదే పనిగా నేను కూర్చుంటాను. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది. ఆ తర్వాత వీడు చూడండి 1 డే సెలవు ఇచ్చినా కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి హోంవర్క్ చెక్అవుట్ చేస్తున్నాడు. ఇంకా నేనేమో పెద్ద ఏమంటారు ఆయనలు ఏదో అంటారు చూడండి, మొన్న డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళలాగా కిటికీలు అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంకా వీడు హోంవర్క్స్ ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాడు. ఏమేమి రాసుకునేటివి ఉన్నాయో తిక్కనో ఏందో అదే నేను ఇంకా అర్చుకుంటూ ఉన్నాను. ఇంకా అన్నీ తీసేసి పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాను. ఇక్కడ అన్ని బెడ్షీట్స్ మేమైతే బొంతలు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. సో వల్ల నేను మడత పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. వీడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా స్నానం చేయపోరా, గ్లీజర్ వేసాను అనేసి మాట్లాడుతూ ఉన్నాను. కానీ వీడు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదన్నా మిస్ అయినా మళ్ళీ మిస్సెస్ కొడతారు అనేసి మిస్ కొడతారు అనేసి చాలా భయంతో అన్నీ ఒకసారి చెక్అవుట్ చేసుకుంటూ ఉంటాడన్నమాట. షార్ట్ ఉంది, షార్ట్ వేసుకొని ఇప్పుడే నేను చెప్పాను కదా బాత్రూమ్కి వెళ్ళి వస్తే అయిపోయి ఇంకా స్నానం చేయాలి కదా, ఇంకా దాని కొరకు అలా కూర్చున్నాడు. వాడిని ఏం మైండ్ చేయకండి దయచేసి. ఇంకా ఇక్కడైతే ఇలా నా రొటీన్ స్టార్ట్ అయిపోతూ ఉంది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. వీళ్ళు మ్యాగీ తింటున్నారు బ్రేక్ఫాస్ట్. నిన్న నైట్ చాలా వర్షం పడిపోయింది, ఇంకా అందుకనేసి కరెంట్ లేదు. ఇంకా కొంతమంది రిలేటివ్స్ వచ్చి ఉండే, నాకు రికార్డింగ్ చేయడానికి టైం దొరకలేదు. నాకు కూడా చాలా 10 మాటలు చూస్తున్నాను, ఎప్పుడు రికార్డ్ చేయాలి. ఇప్పుడు కూర్చున్నాను. ఇప్పుడు 12కి ఈ వీడియో పోస్ట్ చేయాలి అనేసి వీళ్ళు ఈడ గొనుగుతూ ఉంటారు. ఆ ఫోన్లో యూట్యూబ్లో ఏదో ఒక సాంగ్ వేస్తుంటారు. అస్సలు నాకైతే మంచిగా తిక్క వచ్చేస్తుంది. ఎన్నిసార్లు అరిచాను. మళ్ళీ మ్యాగీ తినుకుంటా అవి కొన్ని సిప్ అంటుంటారు చూడండి, మళ్ళీ ఆ సౌండ్స్ చేస్తుంటారు. వద్దులేండి. వ్లాగ్ తీయడం ఒక ఎత్తు అయితే దానికి తమ్లైన్ రికార్డింగ్ చేయడానికి ఇంకా 10 ఏట్లు అయిపోయింది. ఇంకా నేను మామూలుగా ప్రొఫెషనల్గా మంచిగా వ్లాగ్స్ తీయాలి ఇప్పటి నుంచి నీట్నెస్ కానీ ఫీల్ అవుతూ ఉన్నాను. ఇంకా ఇవెల్లా తెచ్చేసేసాను కదా. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను. దోశలు మా పిల్లలకి చాలా ఇష్టము. 3 times దోశలు వేసినా కూడా తినేటట్టు ఉంటారు.
సో అందుకనేసి దోశలు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈసారి రైస్ వేయలేదు దీంట్లో, ఓన్లీ అంటే అన్నం వేయలేదు. ఇంకా అన్నం వేస్తే బాగా ఇంకా కలర్ఫుల్గా వస్తాయి, చూద్దామనేసి వేయలేదు నేను. ఆ తర్వాత అమ్ము స్నానం చేస్తుంది, డోర్ మూసుకొని స్నానం చేయంటే ఇలా చేస్తుంది, అందుకనేసి టీచర్కి చూపిస్తాననేసి వీడియో తీశాను. ఆ తర్వాత నా హబ్బీ ఇద్దరికి పౌడర్ వేస్తున్నారు ఫేస్కి, ఇంకా చాలా మెమొరబుల్గా ఉంటుందనేసి నేనే క్లిప్ తీసానన్నమాట. చూడండి ఎలా వేశారో. మళ్ళీ ఒకసారి వెళ్ళి అన్నీ చెక్అవుట్ చేసేసుకొని వీళ్ళు ఇంకా స్కూల్కి బయలుదేరిపోతారు. ఆ తర్వాత నా రొటీన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేసుకుంటాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో చాలా వరకు అయితే అన్నీ ఏందో మనం ఊహించినటివన్నీ జరుగుతున్నాయి. అసలు ఇంత పొద్దున్న దొంగలు పడ్డం ఏంటిదో అసలు నాకైతే భలే షాక్ అనిపిస్తుంది. వీళ్ళు వెళ్ళిపోయినా కూడా ఆ షాక్ల నుంచి బయటికి రాలేదు. ఒకవేళ మన ఇంట్లోనే జరిగి ఉంటే ఇప్పుడు దొంగతనం అంటే అలా కాదు ఫ్రెండ్స్, ఏదన్నా మనకు అపాయం జరిగి ఉంటే ఒకసారి నేను ఒక్కదాన్ని ఉంటాను, లోపలికి వచ్చేసి ఏదన్నా ఇవ్వమన్నా ఏదన్నా చేయమన్నా అసలు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికన్నా ఒకసారి ఏమంటారు ఆలోచిస్తే భయం వేస్తుంది. ఇంకా వీళ్ళు వెళ్ళిన వెంటనే తాళం వేసేసుకున్నాను నేనైతే. వచ్చినాక ఫేస్ చూసి ఆ తర్వాత నేను తాళం తీస్తున్నాను. ఇక్కడైతే వీళ్ళిద్దరు షూస్ వేసుకుంటూ ఉన్నారు. తిను సాక్స్ వేసుకోదంట అస్సలు, ఎందుకు సాక్స్ వేసి అంటుంది. టీచర్కి చెప్తా అంటే మొహం అట్లా పెట్టింది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్.